ఇప్పుడు పిల్లగాళ్ళను బడికి వంపాలి అంటేనే భయం అవుతుందిలా. బడికి వంపుతే గిట్ట చదువచ్చుడు ఏమో అనుకుంటారు కానీ పిల్లగాళ్ళ పానాలు ఉంటాయో లేదో అని భయం కూడా అవుతుందిలా. ఏమన్నా కానీ ఇగో సంపుడు, సూసైలు వేసుకునుడు, కొట్టుడు, తిట్టుడు, బయట నిలబెట్టుడు, అబ్బో మంచి తక్కువ అయితే చెడు ముచ్చట్నే ఎక్కువ వినిపిస్తున్నాయోలా. ఇప్పుడు సుత మస్తు ఉంటుందే అయింది. మరి ఏందయ్యా అంటే బడికి వంపుడా అద్దా బడంటే భయం బుట్టాలే. బడికి పోవాలనంటే మొదట్లా భయం బుట్టుకొని రావాలన్నట్టు ఎత్తాన్రు కొందరు. ఇరుగమరుగ జోపుడు, తిన్నదరిగేదాకా అల్ల తాపం తీరేదాకా కొట్టుడన్నట్టు నడుస్తాంది కొన్నిటికాడ. సంగారెడ్డి జిల్లా రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలా 11 చదువుతున్న పిల్లగాండ్లను కొట్టిండ్లట శివారెడ్డి అనే సారు. ఒక్కలను కాదు, పతాపం చూపించేతందుకో పాడో గాని 15 మంది పిల్లగాండ్లను కొట్టిండట గా సారు. అయినా దద్దులొచ్చేటట్టు కాళ్ళకెంచి రక్తం గారేటట్టు ఎవలు కొట్టమన్రే సారు నిన్ను? అయ్యో గీ తీర్ల కొడతారే పిల్లగాండ్లను. కట్టయితే ఇరుగుతుందని కావచ్చు, కేబుల్ వైర్ తోటి జోపిండు గీసారు. బూతులు తిట్టుకుంటా కొట్టిండట కాళ్ళు నడవకుండా. కాలేజ్కి వెళ్ళిండు, హోంవర్క్ రాయలేదని షోరెడ్డి సార్ బాగా కొట్టిండు, వైర్లు తెగిపోయేటట్టు కొట్టిండు. లక్షలు లక్షలు పెట్టి చదివిపిస్తున్నాము, కనీసం ఎందుకు కొట్టినావు సార్ అంటే ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి కదా సార్ అంటే నేను చేయనమ్మా, చెప్పాలా వద్దా అని అంటున్నాడు. చాలా ఘోరంగా కొట్టిండు, నడవనికి వస్తలేదు. పొద్దున 10 గంటలకు తీసుకుంటూ బుక్కులు లేవని అందరినీ కొట్టి 20 మంది దాకా కొట్టిండు. అవి 6 ప్రోగ్రామింగ్స్ బుక్ రాయలేము, మొత్తం బుక్ రాయనందుకు బాగానే కొట్టిండు. వైర్లు తెగినాయి, తొడలు తెగినాయి, మొత్తం వైర్లతో కొట్టిండు. ఉరికి కూడా కొట్టిండు, రూమ్ మొత్తం ఉంటే రూమ్లో కొట్టిండు. అయ్యో పాపం గీ తీర్ల కొట్టే. అయినా ఏమన్నా తప్పు చేస్తే మందలియాలే, లేకపోతే బెదిరియాలే. టీసీ ఇచ్చి పంపిస్తా అని మాటలతోటి చెప్పాలి గాని కాళ్ళు ఇరిగేటట్టు కొట్టుడేంది, తొడలు వాసేటట్టి జోపుడేంది సారు అని తిట్టబట్టే కొందరు జనాలు. బల్లె పిల్లలను కొట్టొద్దని రూల్ పెట్టిండ్రు, మందలిత్తే చాలని చెప్పిండ్రు పెద్ద సార్లు. అయినా మార్తలేరు గిసొంటోళ్ళు. అయినా ఏం బాయేసారు ఇప్పుడు ఇట్లా కొట్టినాక నీకేమొచ్చింది? వాళ్ళ రక్తం చూసినాక సంబురం అనిపిస్తాందా అని తిడతాండ్రు కొందరు.